ఏడాది పాలనలో కార్మికులకు పారిశ్రామిక వర్గాలకు అందించిన ప్రోత్సాహం ఎంత? ఏపీ కార్మిక ఫ్యాక్టరీస్, బాయిలర్స్, వైద్య బీమా సేవల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ తో మా అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలేంటి? ఏడాది పాలనపై 10 టీవీ అందిస్తున్న స్పెషల్ డ్రైవ్ షైనింగ్ ఏపీకి స్వాగతం. నేను మీ సతీష్. మనతో పాటు ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్, తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారే కేబినెట్ లో స్థానం సంపాదించుకున్న వాసంశెట్టి సుభాష్ గారు. సుభాష్ గారు నమస్తే సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు. అప్పుడే ఏడాది గడిచిపోవటం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఓ స్వర్ణయుగం మొదలైందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులకు కానీ, అలాగే ఉపాధి కోసం ప్రయత్నించే ఆడవాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ఒక గత ప్రభుత్వం మనం చూసాం. నిరుద్యోగ సంస్థతో నిరుద్యోగులు ముఖ్యంగా యువత పెడదోవ పెట్టడం జరిగింది. ఇటు డ్రగ్స్ వైపు కానీ, నాణ్యత లేని మద్యం వైపు కానీ, రకరకాలుగా ఎక్కడ జాబ్ మేళా అనేది నిర్వహించడం, జాబ్ క్యాలెండర్ ఎక్కడ అమల్లోకి తీసుకురాకపోవటం, ఎక్కడ కూడా మెగా డిఎస్సి పేరుకే ప్రస్తావన కానీ ఈ రోజు ఆ దిశగా కూడా ప్రయత్నం చేయలేదు. సో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా సర్వనాశనం చేశారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాక దాని నిమిత్తం 5 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది మా ఎన్డీఏ కూటమి. ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఎమ్మెల్యేగా అవకాశం దక్కడం పైన ఎలా ఫీల్ అయ్యారు? ఎమ్మెల్యేగా మీకు అంటే మీ సొంత నియోజకవర్గం అమలాపురం కాకుండా రామచంద్రపురంలో గెలిచారు, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంతకుమించి కేబినెట్ లో అవకాశం దక్కడం పైన ఎలా ఫీల్ అయ్యారు? నా జన్మస్థలం అమలాపురం. అయితే నాకు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాకు సత్య సంబంధాలు లేకపోతే నా అనుచర వర్గం కానీ, నన్ను అభిమానించే వాళ్ళు కానీ 5 కాన్స్టిట్యున్సీల్లోనే ఉన్నారు. అయితే నాకు టచ్ లేని ఏరియా రామచంద్రపురం, మండపేట. అయితే ఊహించిన విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి రామచంద్రపురం నియోజకవర్గం సీట్ నాకు కేటాయించడం, ఆ రోజున గత 5 ఏళ్ల పాలనలో ఒక్క ఛాన్స్ అనుకుంటూ వచ్చి ఓటేసినందుకు ప్రజలు ఏం నష్టపోయారో క్లియర్గా గమనించిన జనం ఈ ఎన్డీఏ కూటమి వైపు చూడటం మొదలు పెట్టడం. కేవలం ఈ నాయకులు, గత నాయకులు ఆ అసెంబ్లీలో వాళ్ళు వాడే భాష కానీ, బయట వాళ్ళు చేసే చేష్టలు కానీ, ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని కానీ అన్ని దృష్టిలో పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారిని మిస్ అయితే, ఒక విజనరీ ఉన్న నాయకుని మిస్ అయితే రాష్ట్ర ప్రజలు ఏం నష్టపోతారనేది క్లియర్గా తెలిసింది. కాబట్టి అదే కష్టం, క్రమశిక్షణ అనేది ముఖ్య ఎజెండాగా మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉంటారు. ఇవి ఏదైతే నేను ఎన్డీఏ కూటమిలో చేరిన వెంటనే అక్కడ ఎన్డీఏ కూటమి సీట్ నాకు ఇవ్వగానే 80% విజయం అప్పుడే ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత అంటే వ్యక్తిగతంగా మనిషి ఎటువంటి వాడని చూస్తారు కాబట్టి ప్రజలు ఓటేసి అవన్నీ కూడా పరిగణలో తీసుకుని మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో కనీవిని అనగానే మెజారిటీ ఏంటంటే రామచంద్రపురంలో ఎప్పుడు 3,000 5,000 మెజారిటీ ఉంటుంది కదప్ప. 26,312 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు. ఆ గెలిపించడం ఒక ఎత్తు అయితే, మరి ఊహించిన విధంగా లోకేష్ గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేబినెట్లో నాకు స్థానం ఇవ్వటం అంటే ఒక మనిషిగా లేకపోతే ఒక పొలిటీషియన్గా ఇంకెంతకన్నా ఏం కోరుకుంటారు? వాళ్ళు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నెరవేర్చారా ఈ ఏడాదిలో? ఫస్ట్ లో కొద్ది తడబాటు అనేది జరిగింది. నాకు కొత్త పాలిటిక్స్. అవును, గతంలో నేను కనీసం ఒక కౌన్సిలర్ గా కూడా పనిచేయలేదు. ప్రజాసేవలో ఉన్నాను కానీ రాజకీయ కోణంలో లేకపోవటం, కొద్ది సర్దుకోవడానికి నాకు 4 నెలలు పట్టింది. వాస్తవం అది. మనకు అన్నీ తెలుసు అనుకుంటే జగన్లా తయారవుతారు మీరు. మనకేమీ తెలియదు అని నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఈ 75 సంవత్సరాలు ఈ వయసులో ఆయన
మాకు హెడ్ మాస్టర్ లాంటి వారు. మరి ఆయన మీరు అందుకోగలుగుతున్నారా? ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ స్పీడ్ మీరు అలవాటు అయిందా మీకు కూడా? ఆయన స్పీడ్ అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే. ఆయన స్పీడ్ ని టచ్ చేసే ఆ స్పీడ్ ని తో సమానంగా వెళ్లే అంత సత్తా ఎవరికీ లేదు. మీరు కార్మిక ఉపాధి కల్పన మంత్రిగా ఈ ఏడాదిలో మీరు సాధించిన టాప్ విక్టరీస్ ఏంటి? గత 5 సంవత్సరాలు ఈ కార్మికుల పట్ల గాని కార్మిక శాఖ పట్ల గాని పూర్తిగా అశ్రద్ధ వహించారు. దాని కారణంగానే వన్స్ మా ప్రభుత్వం ఫామ్ అయిన 5 నెలల వరకు కూడా ఈ సేఫ్టీ ఆడిటింగ్లు సరిగ్గా లేకపోవటం వల్ల 43 మంది చనిపోవడం జరిగింది ఫ్యాక్టరీస్. అదే టైంలో చంద్రబాబు ఎసెన్షియలో పెద్ద యాక్సిడెంట్ అవటం, సుమారు 17 మంది చనిపోవటం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావటం, వచ్చిన వెంటనే వసుధా మిశ్రా గారి కమిటీ ఒకటి వేయటం. ఈ ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంతో ముందుకు వెళ్ళండి, దాని మీద ఒక నివేదిక అందజేయండి అని చెప్పడం. ఇక ముందు ఫ్యాక్టరీస్ లో యాక్సిడెంట్స్ జరగకుండా ఏం చేయాలనేది వాళ్ళు నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ లో ఎప్పుడూ లేని విధంగా భద్రతా వారోత్సవాలు సందర్భంగా అంటే కార్మికులకి వాళ్ళు భద్రత పట్ల అవగాహన తీసుకురావడం కోసం సేఫ్టీ వాక్థాన్ అనేది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ, కాకినాడ, అనకాపల్లి 3 చోట్ల కూడా 5,000 మందితో కార్మికులతో సేఫ్టీ వాగ్దానం. ముఖ్యంగా కాకినాడ ఎక్కువ ఉంటాయి, హెజార్డిస్ ఫ్యాక్టరీలో 60 ఉన్నాయి, అనకాపల్లిలో 205 ఉన్నాయి, ఫార్మా ఎక్కువ. సో వీళ్ళకి అవగాహన కల్పించే దిశగా 5,000 మందితో అక్కడ వాగ్దానం నిర్వహించడం, అవగాహన మీద క్లాసెస్ ఇవ్వటం, ఇలాంటి రాష్ట్రంలో తొలిసారిగా 3 చోట్ల కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఒక ఇటుకు గాని గుప్పుడు ఇసుకు గాని వేసిన వైనం లేదు. ఈఎస్ఐ ఆసుపత్రుల నిమిత్తం నిర్మాణం. ఆ ఈఎస్ఐ ఆసుపత్రులు సుమారు మన స్టేట్ లో 5 ఉన్నాయి. 5 ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా, మిగతా 4 ఉండటం జరిగింది. ఈ మేము వచ్చిన తర్వాత ముఖ్యంగా తిరుపతి హాస్పిటల్ని 50 బెడెడ్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది 100 బెడెడ్ హాస్పిటల్ కింద. దాని నిమిత్తం సుమారు 97 రెగ్యులర్ పోస్టులకి 97 రెగ్యులర్ పోస్టులు, 94 అవుట్ సోర్సింగ్ పోస్టుల కోసం భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ కూడా జరుగుతూ ఉంది. మొన్న రాక్షస పాలన మాకేమిస్తారు, మాకు ఎంత ఇస్తారు అనే నెపంతోనే సాగింది. చంద్రబాబు నాయుడు గారికి విజనరీ ఉన్న నాయకులు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బాగుంటేనే, ఇటు ఎంప్లాయ్మెంట్ వస్తేనే, ఇక్కడ మనీ రొటేషన్ జరిగితేనే మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బాగుంటుందని చెప్పి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం జరిగింది. ఆయన పూర్తిగా కార్మికుల ఆరోగ్యం పట్ల ఏదైతే చంద్రన్న బీమా, అప్పుడు వైఎస్ఆర్ బీమా, అందులో భాగంగా 112 కోట్లకి చేజిక్కించుకుని ఈ దాని నిమిత్తం 2,693 అర్జీలు వస్తే దాని నిమిత్తం వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఒక పాము కాటుకు గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే అది సూసైడ్ అటెంప్ట్ కింద రాయటం, లేకపోతే అడ్రస్ నాట్ ఫౌండ్ అని రాయటం. అలాగా 900 మంది మాత్రం ఇచ్చి 1,600 మందికి మొండి చేయి చూపించడం జరిగింది వైఎస్ఆర్ బీమా ఇవ్వకుండా. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మీరేం చేస్తున్నారు? ఏడాదిలో మీరేం చేశారు? పూర్తిగా ఈ యొక్క దీని మీద మన చంద్రన్న బీమా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే 10 లక్షలు ఇస్తానని చెప్పారు, ఆ 10 లక్షలు ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. ఇక రామచంద్రాపురం విషయానికి వద్దాం. మీకు ఎమ్మెల్యేగా వాళ్ళు గెలిపించారు, మీ పట్ల అభిమానాన్ని చూపించారు. అంటే బయట ఒక టాక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ఎమ్మెల్యేల్లో తన నియోజకవర్గానికి దాదాపు ఎక్కువ నిధులు తెప్పించుకున్న ఎమ్మెల్యే మంత్రి వాసంశెట్టి సుభాష్ అంటున్నారు. దాదాపు 116 కోట్ల పనులు జరిగాయి అంటున్నారు. అది వాస్తవమేనా? ఈ 116 కోట్లు వచ్చిన వాస్తవమా కాదా మొదట చెప్పండి. 100% గ్రేట్. మరి అన్ని కూడా సూపర్ 6 లో భాగంగా మరి ఉచిత సిలిండర్లు సుమారు 2,900 సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు, ప్రజలకి వెన్నుపోటు పొడిచారంటూ నిన్న అదే మనం చూసాం. లేటెస్ట్ గా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకుంది.
వెన్నుపోటు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్, అందులో సందేహం లేదు. ఎక్కడన్నా వెన్నుపోటు అనేది రాజకీయాల్లో చూస్తూ ఉంటాం అక్కడక్కడ, కానీ బ్రాండ్ అంబాసిడర్ డైరెక్ట్ ఇంట్లోనే వెన్నుపోటు పొడిచాడు ముందు. అంటే జనరల్ గా ముందు ఇల్లు శుభ్రం చేసుకో, తర్వాత గ్రామం శుభ్రం చేస్తూ తర్వాత ఊరు శుభ్రం చేయంటారు. ఈయన ఫస్ట్ అదే ప్రాసెస్ ఈయన మొదలెడతాడు. ముందు వెన్నుపోటు ఇంట్లో పొడిచాడు, తర్వాత ఊళ్ళో పొడిచాడు, తర్వాత మొత్తం రాష్ట్రం అంతా పొడిచాడు సొంత ఆయన ఊళ్ళో. ఎందుకంటే చెల్లెలు తల్లి ఏమైందో రాష్ట్రం అంతా తెలుసు. కేవలం అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వటం కోసం బాబాయిని నరికించారు. అక్కడ వెన్నుపోటు సొంత ఇంట్లో నిరంతరం వెన్నుపోట్లు పొడుచుకుంటానే వచ్చారు. ఆయన మెయిన్ ఎజెండా వెన్నుపోటు. ఏ రోజు ఏ విపత్తులు జరిగినా ప్రజల మధ్యకి రాలేదు. ఎప్పుడన్నా వస్తే చెట్లన్నీ నరికేయడం, పరదాలు కట్టించడం, వాలంటరీ వ్యవస్థను మొత్తం సర్కిల్స్ వేసి అందులో నిలబెట్టడం, డ్వాక్రా గ్రూప్ మహిళలను అందరినీ మీటింగ్ రప్పించుకోవడం. ప్రజలు ఎక్కడ కూడా స్వచ్ఛందంగా రాలా. మొన్న విజయవాడ వరద విషయం తీసుకోండి. 75 సంవత్సరాల వయసులో ఆయన మురుకులో బురదలో తిరుగుతూ అందరికి భోజనాలు అందిన 9 రోజులు రాత్రి సచివాలయాల్లో పడుకుని. ఒక గవర్నమెంట్ ముందుకు వెళ్లాలన్నా, సవ్యంగా సాగాలన్నా, ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేయాలన్నా రిలీజియస్ హార్మోని కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైసీపీ హయాంలో కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లు అది కొంత ఒక సామాజిక వర్గాల ఘర్షణగా అది కొంత క్రియేట్ అయిపోయింది. మరి మీరు అదే కాన్స్టిట్యున్సీలో చెందిన వ్యక్తి, ఆ సమీప కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన వ్యక్తిగా పరిస్థితులు అంతా సద్దుమణిగాయా ఇప్పుడు? అది కేవలం వైసీపీ ప్రభుత్వం అంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి చలిమంట కాసుకునే ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ, జనసేన మీరు కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వచ్చారు. ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మారు, అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఇక్కడ మిత్రధర్మం పాటించడంలో సమస్యలు లేవనేది బయట వినిపిస్తున్న టాకు. కానీ ప్రధానంగా గోదావరి జిల్లాలో ఇప్పుడు పిఠాపురంలో కానీ 1 నియోజకవర్గాల్లో కొన్ని ఇన్సిడెంట్లు జరగటం అనేది, అంటే ఈ మిత్రధర్మం ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి ఇంకా భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు అన్న బయట టాక్ ఉంటుంది. దానిపై నేను చెప్తారు సార్. ఇది ఈ కూటమి కలటం వల్ల రాష్ట్రం సేఫ్ జోన్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే మోడీ గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడుతున్న తీరు కూడా అమోహం. ఆయనకి నేర్చుకుంటూ ప్రతిదీ నేర్చుకుంటూ పూర్తి అవగాహన తెచ్చుకుంటే గానీ ఏది మాట్లాడ్డాయన. జగన్ లాగా మిడిమిడి జ్ఞానంతో ఏది మాట్లాడ్డాయన. ఏది మాట్లాడినా ఏ పని చేసినా పెర్ఫెక్ట్ స్పష్టత క్లారిటీతో మాట్లాడతారు. ఆయన క్లారిటీతోనో చెప్పాడు, అతల పాతాళంలోకి తొక్కుతానని చెప్పి మీ కోట్ల బద్దలు కొడతానని చెప్పారు. అదే వైసీపీ వాళ్ళు గేటు కూడా ముట్టుకోనేమని అన్నారు. మరి ఆయన చెప్పినట్టే కోట్ల పగలగొట్టాడు ఆయన, వాళ్ళ దిమ్మ తిరిగేలా చేసాడు ఆయన. మా లక్ష్యం ఒకటే, ప్రజలు హ్యాపీగా ఉండాలి. గత 5 ఏళ్ల పాటు రాక్షస పాలనలో ఇబ్బంది పడ్డారు అనే నెపంతోనే పనిచేస్తా ఉన్నాం. లోకేష్ గారు ముఖ్యంగా పూర్తి అవగాహనతో, ఆయనకున్న అవగాహన ప్రతి శాఖ మీద ఆయనకున్న అవగాహన కనీసం 10% కూడా జగన్మోహన్ రెడ్డి ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిరంతరం అభివృద్ధి సంక్షేమం వైపు ఆయనగా ఏదైతే శాఖ ఉందో ఆ శాఖ ద్వారా, ముఖ్యంగా నరేగా ద్వారా కూడా మాకు అత్యంత నిధులు వచ్చాయి. ఆయన నిధులు తీసుకురావడంలో కానీ, ఆ శాఖను న్యాయం చేయడంలో కానీ, ఇటులో మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆయన విజనరీ నాయకుడు, ఆయనకున్న అనుభవంతో, అలాగే లోకేష్ గారు ఆ చురుకుతనంతో ఈ రాష్ట్రం అందరం కలిసే వెళ్తాం కూడా, ఇందులో ఏం సందేహం లేదు. మరోసారి ఎన్డీఏ కూటమి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు 10 టీవీ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అలాగే స్వర్ణాంధ్ర సాధన దిశగా ఇంకా ఆంధ్రప్రదేశ్ మరింత ముందు, అంటే అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా మరింత ముందుకు పోయే దిశగా ఆ క్రతువులు మీరందరూ భాగమైనందుకు ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాలని కూడా 10 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సుభాష్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. మనం చూస్తున్నాం మంత్రి సుభాష్ గారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి కేబినెట్ లో స్థానం సంపాదించుకోవడమే కాదు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ అప్పజెప్పిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ అటు శాఖ పరంగా కానీ నియోజకవర్గ పరంగా కానీ మన్ననలు పొందుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నుంచి మేము నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, నేర్చుకునే క్రమంలో ఉన్నాం. ఆయన పని రాక్షసుడు, ఆయన సాధన ఏదైతే ఉందో స్వర్ణాంధ్ర సాధన, దాంట్లో భాగంగా మేము కూడా ఒక బిందువుగా మారి కష్టపడుతున్నాం. ఖచ్చితంగా
ఆ షైనింగ్ ఏపీ అన్నది సాధ్యమే. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వెలుగుతోంది, ఇంకా భవిష్యత్తులో మరింత వెలగబోతుందన్న అంశాన్ని మంత్రి సుభాష్ గారు చెప్తున్నారు. ఇది షైనింగ్ ఏపీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 10 టీవీ అందించిన స్పెషల్ ఇంటర్వ్యూ.